వస్తువులు ఎక్కడైనా పెట్టి మర్చిపోతున్నారా? లేదంటే మనుషుల పేర్లు మర్చిపోవడం, వాళ్ళతో నుండే రిలేషన్‌షిప్స్ మర్చిపోవడం ఫ్రీక్వెంట్‌గా జరుగుతుందా? అయితే మీకు డిమెన్షియా ఉండొచ్చు. హలో ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ పృథ్వీ రెడ్డి. నేను సైకియాట్రిస్ట్‌ని. కరీంనగర్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మతిమరుపు లేదంటే డిమెన్షియా. ఇది అనేక కారణాల వల్ల వస్తుంది. ఆల్మోస్ట్ వరల్డ్‌లో రెగ్యులర్‌గా ఆల్మోస్ట్ 8 క్రోర్ మెంబర్స్‌కి ఎవ్రీ ఇయర్ డిమెన్షియా అనే రోగం వస్తుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఒక ఏజ్ తర్వాత అంటే ఒక 60, 65 ఇయర్స్ తర్వాత రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కానీ చాలా మంది యంగ్‌స్టర్స్‌లో కూడా కనిపిస్తుంది. దీనికి గల కారణాలు ఒకటి వచ్చేసి అల్జైమర్స్ డిమెన్షియా అనేది మెయిన్ కారణము. అది ఏంటి అంటే బ్రెయిన్ అనేది సైజ్ ష్రింక్ అయిపోతుంది. అంటే బ్రెయిన్ లో నర్వ్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి చనిపోవడం వల్ల మెల్లమెల్లగా అల్జైమర్స్ డిమెన్షియా అనేది వస్తుంది. ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి డిమెన్షియాకి వాస్కులర్ డిమెన్షియా. అంటే మీరు చూసే ఉంటారు, మీకు వినే ఉంటారు, స్ట్రోక్ పేషెంట్స్, పక్షవాతం పేషెంట్స్ అని ఉంటారు కదా. అంటే వాళ్ళలో ఏమవుతుందంటే రక్తం సరఫరా కాకుండా కొన్ని ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ చనిపోవడం వల్ల వాళ్ళకి వాస్కులర్ డిమెన్షియా అనేది వస్తుంది. ఇంకొక ముఖ్య కారణం డిమెన్షియాకి వచ్చేసి సైకియాట్రీ ప్రాబ్లమ్స్, సైకియాట్రీ డిజార్డర్స్. అంటే ముఖ్యంగా డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మతిమరుపు అనేది, కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంటది. కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడము, మతిమరుపు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అండ్ మళ్ళీ ఇంకొక మెయిన్ సైకియాట్రీ డిజార్డర్ వచ్చేసి యాంగ్జైటీ డిజార్డర్స్. అంటే మనం ఎక్కువ ఆందోళనకు గురైనప్పుడు గుర్తు పెట్టుకోవడం కష్టమవుతుంది. ఆ విధంగా మనం మర్చిపోతుంటాం. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే మెయిన్ గా ఆల్కహాల్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా మతిమరుపు రోగం అనేది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మెయిన్ ముఖ్య కారణాలు. అండ్ ఇంకొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే డిమెన్షియా ప్రాబ్లమ్స్, డిమెన్షియా డిజార్డర్స్ వచ్చేటందుకు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అల్జైమర్స్ కానీ వాస్కులర్ డిమెన్షియా కానీ రావడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏజ్ అబౌవ్ 65 ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్. మళ్ళీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డిమెన్షియా. అంటే మన పేరెంట్స్ కి కానీ మన గ్రాండ్ పేరెంట్స్ కి కానీ ఎవరికైనా డిమెన్షియా ఉంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. అంటే ముఖ్యంగా ఏమంటారంటే ఆల్కహాల్ ఎక్కువగా కన్స్యూమ్ చేసేటోళ్ళకి, స్మోకింగ్ రెగ్యులర్ గా చేసేటోళ్ళకు, డ్రగ్స్ కన్స్యూమ్ చేసేటోళ్ళకు డిమెన్షియా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ ఇంకొన్ని ఏంటి అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ మనకి ఏమన్నా ఉంటే లైక్ పార్కిన్సన్స్ డిసీజే కావచ్చు, అప్పుడు వాళ్ళకి లెవీ బాడీ డిమెన్షియా అని కూడా ఒకటి వస్తుంది. లేకుంటే ఫ్రీక్వెంట్ గా స్ట్రోక్స్ రావడమే కావచ్చు. ఇలాంటి వాళ్ళకు కూడా డిమెన్షియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఇంకొన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అంటే డయాబెటీస్ కరెక్ట్ గా కంట్రోల్ లేకున్నా కానీ కూడా, హైపర్ టెన్షన్ కరెక్ట్ గా కంట్రోల్ లేకున్నా, కొలెస్ట్రాల్ కరెక్ట్ గా కంట్రోల్ లేకున్నా కానీ కూడా, మనం ఓవర్ ఒబేసిటీ ఉన్నా కానీ కూడా డిమెన్షియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ డిమెన్షియా వచ్చేది. సో ఈ మతిమరుపు రోగం కానీ డిమెన్షియా రోగంలో ఉన్న మెయిన్ ముఖ్య ఫీచర్స్ ఏంటి, క్లినికల్ ఫీచర్స్ ఏంటి అని అంటే వాళ్ళల్లో ఏముంటదంటే ఇది ఒక స్లో ప్రాసెస్ గా డెవలప్ అవుతుంటాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ లో, అంటే చాలా మందిలో మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. కొందరికి సడన్ గా కూడా వస్తుంటాయి ఈ ఫీచర్స్ అనేవి. సో మెల్లమెల్లగా ఏంటంటే వాళ్ళు మర్చిపోతుంటారు చిన్న చిన్న విషయాలు. లైక్ ఇప్పుడు కార్ కీస్ ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం, లేకుంటే ఇంటి కీస్ ఎక్కడైనా పెట్టి మర్చిపోవడం, లేకుంటే డబ్బు ఎక్కడో పెట్టి మర్చిపోవడము. ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి ఫస్ట్ మొదలవుతుంది. ఆ తర్వాత కొంచెం పెద్దగా అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దారులు మర్చిపోవడము, మనం ఇంటికి వచ్చే దారి మర్చిపోవడం, లేకుంటే మనం పోయిన ప్లేసెస్ మర్చిపోవడం, మనం తిన్న తిండి మర్చిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసామో అది మర్చిపోవడము, లంచ్ లో ఏం కర్రీ ఉందో అది మర్చిపోవడము. ఆ స్టేజ్ కి వస్తుంది. నెక్స్ట్ ఒకటి ఏమైతుందంటే మళ్ళీ మన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ని మర్చిపోతుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తాతయ్య ఉన్నాడు అనుకోండి, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ పేర్లు మర్చిపోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారో మర్చిపోవడము. నెక్స్ట్ వాళ్ళ కొడుకులు బిడ్డల్ని కూడా మర్చిపోవడం. నెక్స్ట్ లాస్ట్ కి ఏమొస్తుందంటే వాళ్ళ పేర్లు కూడా మర్చిపోవడం, వాళ్ళు ఏం చేశారో కూడా మర్చిపోవడం. సో అది ఇక లాస్ట్ స్టేజ్ ఆల్మోస్ట్. మతిమరుపు అనేది కూడా వేస్ కి కూడా, అంటే వాళ్ళు ఉండే జియోగ్రఫిక్ లొకేషన్ కూడా వస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లో ఏమైతుంటదంటే మెల్లమెల్లగా దూరపు ప్లేసెస్ మర్చిపోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరీంనగర్ లో ఉన్నారనుకోండి, వాళ్ళు హైదరాబాద్ లో తిరిగిన ప్లేసెస్ మర్చిపోవడం. ఆ నెక్స్ట్ ఏమైతుందంటే ఇమీడియట్ ప్లేసెస్ కి వస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో మర్చిపోతుంటారు. ఆ తర్వాత ఇంకా ఎక్కువ డిమెన్షియా వచ్చినప్పుడు ఏంటంటే ఇంట్లో ఉన్న రూమ్స్ కూడా మర్చిపోతుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బాత్రూమ్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. వాళ్ళకి వాష్రూమ్ వస్తుంటది, పోవాలంటే బాత్రూమ్ ఎక్కడ ఉందో తెలియక అక్కడనే పోసుకుంటుంటారు. సో ఇది స్టేజెస్ వైజ్ వస్తుంటది డిమెన్షియా అనేది. ఇలా ఈ ఫీచర్స్ తో పాటు ఇంకొన్ని ఫీచర్స్ కూడా వస్తుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే వాళ్ళ మతిమరుపు వల్ల వాళ్ళకి ఇంకొన్ని లక్షణాలు వస్తుంటాయి. ఊకుకే వాళ్ళు ఎక్కడైనా డబ్బులు పెట్టి మర్చిపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే అనుమానాలు అనేది పెరుగుతుంటాయి. నా డబ్బులు ఎవరో కొట్టేశారు అని ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ వర్కర్స్ మీద కానీ ఊకు అనుమానించి వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం జరుగుతుంటారు. సో ఇలా అగ్రెషన్ అనేది, అనుమానాలు అనేది పెరుగుతుంటాయి. మళ్ళీ ఈ మతిమరుపు ఉన్నోళ్ళకి ఏంటి అని అంటే కొన్ని థింగ్స్ ఏంటంటే వాళ్ళకు మర్చిపోయేది యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేయకైనానంటే అబద్ధాలు ఎక్కువ చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తిన్నావు అని అంటే ఆ కర్రీ గుర్తుకు రాకుంటే వాళ్ళ నోటికి వచ్చిన కర్రీ పేరు చెప్పడం. సో ఇలా వాళ్ళు ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నారని కూడా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తుంటారు. అండ్ మళ్ళీ వీళ్ళకి ఏంటి అని అంటే నిద్ర అనేది సరిగ్గా ఉండదు.
సో టైంకి నిద్ర పట్టదు, వీళ్ళకి నిద్ర అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ తినడం ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువగా తింటుంటారు, ఒక్కొక్కసారి తక్కువగా తింటుంటారు. అది ఎలా అంటే వాళ్ళకి తినడం మర్చిపోయి మళ్ళీ మళ్ళీ తింటుంటారు. కొందరు ఏంటంటే ఆల్రెడీ తిన్నాం కావచ్చు అని చెప్పేసి తినకుంటూ ఉంటుంటారు. సో ఈ లక్షణాలు కూడా ఉంటాయి. దీనివల్ల వాళ్ళకి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అండ్ కొందరికి ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక దారి తప్పిపోవడము, దారి తప్పిపోయి వాళ్ళ ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఎక్కడో పార్క్లలో తిరగడము, లేకుంటే తెలియని ప్లేస్కి వెళ్ళడం, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళతో గొడవ పడడము, ఇలాంటి లక్షణాలు కూడా కొందరికి కనిపిస్తుంటాయి. అండ్ వీళ్ళు వాళ్ళకు సెల్ఫ్ కేర్ తీసుకోవడం కూడా ఒక్కొక్కసారి మర్చిపోతుంటారు. అంటే టైంకి స్నానం చేయడం కానీ, లేకుంటే కరెక్ట్ చలికాలంలో స్వెటర్ వేసుకోవడం మర్చిపోవడం కానీ, సన్కి వెళ్ళినప్పుడు కొంచెం ప్రొటెక్టివ్ గా అంబ్రెల్లా తీసుకోవడం మర్చిపోవడం, వానలు వెళ్ళినప్పుడు అంబ్రెల్లా తీసుకెళ్లడం మర్చిపోవడం. సో దీని వల్ల కూడా వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి. సో ఇవి మెయిన్ ముఖ్య క్లినికల్ ఫీచర్స్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది డయాగ్నోసిస్. డిమెన్షియా ట్రీట్మెంట్ గురించి మీరు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏం చేస్తాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ టెస్ట్ కొన్ని చేస్తాము, అండ్ మళ్ళీ ఇంకొన్ని న్యూరో ఇమేజింగ్ స్టడీస్ చేస్తాం, అంటే ఎంఆర్ఐ కానీ సిటీ బ్రెయిన్ కానీ చేస్తాము. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే డిమెన్షియా ఎలా వచ్చింది, దాని రీజన్ ఏంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. సో దానివల్ల ఏమైతుంది అంటే దాన్ని రివర్స్ చేయొచ్చా, ఆ డిమెన్షన్ రివర్స్ చేయొచ్చా, లేకుంటే దాన్ని బాగా ర్యాపిడ్ గా ప్రోగ్రెస్ అవుతున్న డిమెన్షన్ కొంచెం స్లో డౌన్ చేయొచ్చా అని ఒక ఐడియా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిమెన్షన్ రివర్స్ చేసే కండిషన్స్ ఏంటి అంటే కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం వల్ల వచ్చే డిమెన్షియా కానీ, లేకుంటే డ్రగ్స్ వల్ల వచ్చే డిమెన్షియా కానీ, డిప్రెషన్ వల్ల వచ్చే డిమెన్షియా కానీ, వేరే సైకాట్రీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే డిమెన్షియా కానీ, మనం దీన్ని రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి మనకు ఆ కండిషన్ ని ట్రీట్ చేయడం వల్ల. అదే కొన్ని డిమెన్షియాస్ ఉంటాయి స్లోలీ ప్రోగ్రెసివ్ డిమెన్షియాస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జైమర్స్ డిమెన్షియా అనేది వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ డిమెన్షియా. సో దీంట్లో ఎలా ఉంటుంది అంటే కొన్ని ఇయర్స్ టుగెదర్ మెల్లమెల్లగా మతిమరుపు ఎక్కువ అవుతుంటుంది. ఆ డిమెన్షన్ మనం ఏం చేయొచ్చు అంటే రివర్స్ చేయరాదు, కాకపోతే ఆ ప్రోగ్రెషన్ ని కొంచెం స్లో డౌన్ చేయొస్తుంది. కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, డోనెప్సిల్ అని, మిమాంటిన్ అని, ఓకే, వీటి వల్ల ఏంటంటే ఆ ప్రోగ్రెషన్ ని మనం స్లో డౌన్ చేయొచ్చు. సో ఈ జనరల్ గా మనము చేసే ట్రీట్మెంట్. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ డిమెన్షియా వచ్చిన పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే పేషెంట్సే కానీ పేషెంట్ అటెండర్సే కానీ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అవి చెప్తాను. సో వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది కొంచెం ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. అంటే ఏంటి అని అంటే వీళ్ళకి ఏమైనా డిజార్డర్స్ ఉంటాయి, లైక్ డయాబెటీస్ కానీ, హైపర్ కొలాస్ట్రేమియా కానీ, హైపర్ టెన్షన్ కానీ, వాటిని కంట్రోల్ పెట్టుకోవాలి. రెగ్యులర్ గా డాక్టర్ విజిట్స్ చేయాలి ఈ డిమెన్షియా ట్రీట్మెంట్ కి, యాజ్ వెల్ యాజ్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే ట్రీట్మెంట్ కి. అండ్ నెక్స్ట్ ఏంటిది అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ వీళ్ళు తీసుకోకూడదు, ఎందుకంటే ఇవి డిమెన్షన్ ఇంకొంచెం ఎక్కువగా చేస్తాయి. అండ్ మళ్ళీ ప్రాపర్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి, లైక్ డైలీ కొంచెం ఎక్సర్సైజ్ చేయడం, ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండడము, బాగా సోషలైజ్ అవ్వడం, అందరితో కొంచెం మంచిగా మాట్లాడడం, కలవడం. లోన్లీగా ఉంటే డిమెన్షియా పెరుగుతుంది, అదే కొంచెం మందిలో ఉంటే కొంచెం యాక్టివ్ అవుతుంది బ్రెయిన్, కాబట్టి డిమెన్షియా అనేది స్లో డౌన్ అవుతుంది. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే వీళ్ళకు ఒక్కొక్క మర్చిపోయే ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి వీళ్ళు డే టు డే యాక్టివిటీస్ ఆర్ వీక్లీ యాక్టివిటీసే కానీ ఒక చిన్న నోట్బుక్ పెట్టుకొని దాంట్లో రాసుకోవాలి, డేలో ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, నేను చేశానా చేయలేదా అన్నట్టు ఒక టిక్ మార్క్ పెట్టుకోవాలి. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడు ఒక ఐడి కార్డ్ పెట్టుకోవాలి, వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నంబర్స్, వాళ్ళ దగ్గర రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ నంబర్స్ కానీ అన్ని ఉన్న ఒక ఐడి ప్రూఫ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మిస్ అయ్యారనుకోండి, కనీసం చూసిన వాళ్ళన్నా వాళ్ళకి కాల్ చేయగలుగుతారు. అయితే అట్లీస్ట్ వీళ్ళు దారి తప్పిపోయి వీళ్ళకి వే గుర్తుకు రాకుంటే అట్లీస్ట్ ఐడి కార్డ్ చూసేసి ఆటో వాళ్ళకి ఇచ్చేసి రావచ్చు. సో అందుకోసమని మనం ఒక ఐడి కార్డ్ విత్ ఫుల్ డీటెయిల్స్ పెట్టుకోవాలి. ఓకే. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఊకొక వీళ్ళు మర్చిపోతున్న థింగ్స్ అన్ని రిమైండ్ చేస్తుండాలి. అంటే వీళ్ళు మర్చిపోయారని చెప్పేసి వీళ్ళకి ఏం రాదని చెప్పి వదిలేకుండా ఊకొకే ఇవాళ ఏం డేట్, ఇవాళ ఎక్కడ ఉన్నాం మనము, మీరు మార్నింగ్ ఏం తిన్నారు, వీళ్ళ పేరేంది, వాళ్ళ పేరేంది, అలాంటి ఊకొకే రిమైండర్ క్యూస్ ఇస్తుంటే వాళ్ళకి మతిమరుపు అనేది కొంచెం స్లోగా వెళ్తుంటది. అండ్ మళ్ళీ రిమెంబరింగ్ ఛాన్సెస్ ఎక్కువ అవుతుంటాయి. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నైట్ టైం కూడా వీళ్ళకి ఒక ప్రాపర్ రొటీన్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే టైం కి బెడ్కి వెళ్ళడం, ఎందుకంటే వీళ్ళకి స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి డైలీ ఒకటే టైంకి బెడ్కి వెళ్ళడం. మళ్ళీ బెడ్కి వెళ్ళిన దగ్గర కూడా ఎక్కువ నాయిస్ ఉండదు, ఎక్కువ బ్రైట్ లైట్స్ ఉండదు, కాకపోతే చిన్న బెడ్ లైట్ అయితే పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి రాత్రి మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుంటారు, టాయిలెట్స్కి వెళ్ళడానికి ఎక్కడ ఉన్నారో తెలియకుండా ఉండడం, కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంటారు, మొత్తం డార్క్ ఉంటాయి. సో మరీ బ్రైట్ ఉండదు, మరీ డార్క్ ఉండదు. సో చిన్న బెడ్ లైట్ ఒకటి పెట్టండి వాళ్ళకు. అండ్ మళ్ళీ తర్వాత వాళ్ళు స్లిప్ కాకుండా, వాళ్ళ హిట్ కాకుండా, వాళ్ళ అంటే నడిచేటప్పుడు తట్టుకోకుండా ఆ జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండిల్స్ పెట్టడము గోడలకు పట్టుకొని నడవడానికి, అండ్ బాత్రూమ్ లో కూడా స్లిప్ కాకుండా కొన్ని హ్యాండిల్స్ పెట్టడము, ఆ టైల్స్ కూడా మరీ స్మూత్ ఉండకుండా కొంచెం రఫ్ గా ఉండడము, ఇలాంటివన్నీ కూడా ప్రికాషన్స్ మనం తీసుకుంటే డిమెన్షియా పేషెంట్స్ కి చాలా మంచిది. సో ఇదండి మెయిన్ గా డిమెన్షియా గురించి చెప్పాల్సింది. ఈ ప్రాబ్లమ్స్ మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఉంటే దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ కానీ న్యూరాలజిస్ట్ కానీ కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.